ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలకైతే ఈ పళ్ళు ఇస్తున్నామండి, చూస్తారు కదా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీ ఛానల్ అండి. ఈరోజు అయితే మేము మా ఊరు దగ్గర ఒక చెట్టు మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా ప్రాంతంలో దీన్ని మీనతోడ అని పిలుస్తాం ఫ్రెండ్స్. మా కూలి భాషలో మీనతోడ అంటామండి, తెలుగు పళ్ళు కాసే ఫ్రెండ్స్. ఇవైతే పిల్లలు తింటున్నారు ఫ్రెండ్స్. మేమైతే చిన్నప్పుడు ఈ చెట్టు అంటే ఈ పళ్ళు బాగా తినేవాళ్ళం ఫ్రెండ్స్. మరి మేము పెద్ద అయిన తర్వాత తినట్లేదు, కానీ పిల్లలు ఇప్పుడు తింటున్నారు. మరి వీడియో సందర్భంగా మేము ఇక్కడ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ఇది కూడా పెడితే మంచి బాగుంటుంది అని చెప్పి మేము ముందు వీడియో తీవి రూపంగా వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్టు. మరి ఈ చెట్టు అయితే పిప్పి పళ్ళకు కూడా మనం పందెంపులు చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే చాలా ఔషధ గుణాలు కలిగింది. ఇది ట్రైబల్స్ లో చాలా అరుదుకు దొరుకుతాయండి. ఇది మరి అన్ని వనమూలికలు చెట్లు అనమాట. ఇవి తెలిసిన వాళ్ళకి అన్ని చెట్లే, తెలియని వాళ్ళకి ఏదో పిచ్చి ముక్కలు అంటుంటాం కానీ, పిచ్చి చెట్లు అంటుంటాం కానీ ఇవి చాలా ఉపయోగకరమైన. చూడండి ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. అలాగే ఇవిగోండి తినే పళ్ళు అయితే ఇవ్వండి. చాలా బాగుంది, టేస్ట్ ఇలా ఉంది చూద్దాం. చాలా స్వీట్ ఉందండి, చాలా బాగుంది. చాలా ఇంకా కూలింగ్ కూడా ఉంది, చాలా కూల్గా ఉంది. ఇగో ఫ్రెండ్స్, పళ్ళు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, చూసారు కదండి. తింటా పిల్లలకి పిల్లల దక్కేస్తున్నా చెట్టు, పిల్లల చెట్టు మీద దక్కేస్తున్నా. పిల్లలు జాగ్రత్త పడతారు. తింటారా? పళ్ళు బాగున్నాయా? ఏది మరి తినండి. మన ఓకే ఫ్రెండ్స్, మేమైతే చెట్టు నెక్కేసాం. చెట్టు పైనుంచి కూడా ఈ యొక్క పండ్లు కాయలు అనేది ఏ విధంగా ఉంటాయో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే చాలా చక్కగా పండిపోయి ఉన్నాయి, అన్నీ పండిపోయినాయండి. కత్తి తీసుకొచ్చారా? टूना बरा खंबा जान कदा टूना रोंडे के आज से कदा नंगा टूनी चे टूनी हाँ आने ओके डबल तरखे इसके यार किधर ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉన్నాయి పండ్లు అయితే. ఇదిగో ఇలా చిన్న చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్,
వీటినైతే ఇష్టంగా తింటారు. వీటి లోపల చిన్న పిక్క ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే తినకూడదు. మనకు కావాల్సింది పైన గుజ్జు మాత్రమే. ఇది అచ్చం బొప్పాయి గుజ్జులాగా అనిపించవచ్చు, చూస్తుంటేనే అసలు నోరూరించేలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది చెట్టు పై నుంచి తీసాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి, అన్నీ పండిపోయి ఉన్నాయి, ఇంకా గుత్తులుగా ఉన్నాయి. అలాగా మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ పిల్లలకైతే ఈ పళ్ళు ఇస్తున్నామండి, చూస్తారు కదా. ఏదండి పిల్లలు పిల్లలకి ఇస్తున్నాం, తినండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియోని మీరు చూసారని మేము అనుకుంటాం ఫ్రెండ్స్. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ మీ ముందు తేవాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. కాబట్టి తప్పకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.